భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం నిర్లక్ష్యం వల్ల మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ఎదుట నిరసనకు దిగారు. ఆగ్రహానికి గురైన మృతురాలి భర్త హాస్పిటల్ రిసెప్షన్లో పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రిసెప్షన్లో ఉన్న కొన్ని కుర్చీలు, కంప్యూటర్ స్వల్పంగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మహిళ మృతికి గల కారణాలు, కుటుంబ సభ్యులు చేసిన వైద్య నిర్లక్ష్య ఆరోపణలు, అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తున్నాయి. హాస్పిటల్ను కూడా బాధితులు, బంధువులందరూ కూడా అక్కడ నిప్పండించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఏం జరిగింది నవీన్ అక్కడ? బిందు మనం చూడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో మహిళా సర్పంచ్ చనిపోయింది. మహిళా సర్పంచ్ కొన్ని రోజుల కంచి కూడా భద్రాచలంలోని హాస్పిటల్ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ వైద్యమే వికటించి చనిపోయిందని చెప్పేసి కూడా సర్పంచ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేయడం 2 రోజుల కంచి కూడా అక్కడ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఆ మహిళా సర్పంచ్ చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యుల నిర్లక్ష్యమే. వైద్యం వాళ్ళు చేయాల్సిన వైద్యం కాకుండా వికటించే వైద్యం చేశారు. దానివల్లనే మహిళ చనిపోయిందని చెప్తున్నారు. ఈ మహిళది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంత దగ్గర ఉన్న దంతలబోరు గ్రామానికి చెందినటువంటి మహిళా సర్పంచ్. అయితే మహిళా సర్పంచ్ కే ఇలాంటి వైద్యం వికటించే వైద్యం చేశారని చెప్పేసి కూడా అక్కడ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మహిళ చనిపోవడంతో కూడా పూర్తి స్థాయి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర నిప్పు పెట్టారని చెప్పేసి కూడా హాస్పిటల్ సిబ్బంది అయితే పేర్కొంటారు. అయితే సిబ్బంది చెప్తున్న ప్రకారం అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సో హాస్పిటల్ దగ్ధం చేస్తున్న సమయంలో అక్కడ సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆందోళనకారులు చెప్తున్నారు. ఆందోళనకారులు మేము మంత్రాలు పెట్టలేదు, పూర్తిగా అక్కడ శాంతియుతంగానే దీక్షలు చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం తప్ప హాస్పిటల్ మేము దగ్నం చేయాలని కానీ లేదా హాస్పిటల్ తగలబెట్టాలనే ఉద్దేశం మా దగ్గర లేదు, మేము చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే హాస్పిటల్ ఎవరు తగలబెట్టారు, ఎవరు దాని మీద కూడా పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. కేవలం అక్కడ ఉన్నటువంటి మహిళ చనిపోవడంతో ఈ పూర్తి స్థాయి కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం ఆసుపత్రి దగ్గర చోటు చేసుకుందని చెప్తున్నారు. పూర్తి స్థాయి కూడా బంధువులపై కూడా హాస్పిటల్ సిబ్బంది కూడా కేసు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సో వాళ్ళే హాస్పిటల్ నిప్పి పెట్టారని చెప్పేసి కూడా ఇక్కడ సంబంధించిన హాస్పిటల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా పోలీసులకి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఎక్కడైతే ఆ బంధువులు సంబంధించిన సర్పంచ్ చనిపోయింది కాబట్టి, గిరిజన మహిళ చనిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి బంధువులు కూడా వాళ్ళు పూర్తి స్థాయి వాళ్ళు కూడా కేసు పెట్టారు. పూర్తిగా దర్యాప్తు చేయాలి, మీ హాస్పిటల్ సంబంధించి మీ దగ్ధం చేయలేదు, పూర్తి స్థాయిలో కూడా దానిపై దర్యాప్తు చేయాలి, మీ శాంతియుతంగానే మీ హాస్పిటల్ ముందట పెట్టాయించాం. అక్కడ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులకి ఏదైతే ఉందో కుటుంబానికి అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని చెప్పేసి కూడా హాస్పిటల్ దగ్గర మేము ఆందోళన చేస్తున్నాం తప్ప హాస్పిటల్కి మేము నిప్పి పెట్టలేదని చెప్పేసి కూడా వాళ్ళ వాదన చెప్తున్నారు. వాళ్ళ సంబంధించినటువంటి ఆ విషయం చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ వాస్తవానికి హాస్పిటల్ కి నిప్పు పెట్టిన దాని మీద సీసీ కెమెరాలు కూడా కావాలి, సీసీ ఫుటేజ్ కూడా కావాలని చెప్పేసి కూడా ఆందోళనకారులు కూడా అడుగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మహిళ చనిపోవడంతో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పేసి కూడా అక్కడ బంధువులు చెప్తున్నారు. అయితే ఫర్నిచర్ ధ్వంసం చేసింది మాత్రం ఖచ్చితంగా ఆందోళనకు సంబంధించినటువంటి వ్యక్తులే చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ నిప్పు పెట్టింది మాత్రం మేము కాదని చెప్తున్నారు. కావాలనే ఎవరో పెట్రోల్ తీసుకొచ్చి హాస్పిటల్ కి నిప్పు పెట్టారు. సో ఆ నిప్పు పెట్టిన నేపథ్యంలో ఒక పెద్ద ఇష్యూ అయిన పరిస్థితి కాబట్టి, ఎందుకంటే హాస్పిటల్ కి నిప్పు పెట్టడంతో కూడా అక్కడ కొంతమంది రోగులు ఉంటారు, ఖచ్చితంగా ఇతర ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా రోగులు వస్తారు కాబట్టి అక్కడ లేవలేని పరిస్థితులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ కి నిప్పు పెడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి రోగులు కూడా చాలా ఇబ్బంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్ మొత్తం కూడా దగ్నం అయితే చాలా ప్రాణ నష్టం కూడా జరిగేదని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కాబట్టి ఈ 2 వర్గాల పైన ఏదైతే ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారో వాళ్ళపై కేసులు పెట్టారు. అదే కాకుండా హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసిన సిచ్యువేషన్ కాబట్టి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రధాన కారణం హాస్పిటల్ సిబ్బంది వైద్యం వికటించే చనిపోయింది. మహిళ సర్పంచ్ గా తను ఉంది కాబట్టి ఆ చనిపోవడంతో కూడా బంధువులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి ఫర్నిచర్ దోషం చేసి హాస్పిటల్ నిప్పు పెట్టినట్టు విషయాలు మాత్రం ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఆధారంగానే కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.